సమ్ టైమ్స్ కొంతమందికి ఎప్పుడు ముక్కు బ్లాక్‌లోనే ఉంటుంది సార్. హుహు. అది ఎలా అంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఫ్లూ ఉండదు, ఇన్ఫెక్షన్ ఉండదు, అలర్జీ ఉండదు. అసలు ఇలా ముక్కు బ్లాక్ ఉండడానికి రీజన్ ఏంటంటారు? సో, అడల్ట్స్‌లో జూస్తే లేదంటే ఈవెన్ యంగ్ ఏజెస్‌లో నోస్ మధ్యలో బోన్ ఉంటది ఒకటి సెంటర్‌లో. సెప్టమ్ అంటాం దాన్ని. కామన్‌గా డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటాం. సో, ఒకవేళ బోన్ ఒక సైడ్ డీవియేటెడ్ ఉంటే దానివల్ల నేజల్ ఒబ్‌స్ట్రక్షన్ ఉండొచ్చు. దాని మీద ఒకవేళ రిపీటెడ్‌గా స్నీజింగ్ రావడం, కోల్డ్ రావడం, సో, ఆ అలెర్జీస్ వల్ల 2 కంబైన్ అయ్యి నోస్ బ్లాక్ అవ్వడం స్టార్ట్ అయిపోతది. ఓకే. సో, ఇది చాలా కామన్ రీజన్. మెడికేషన్స్‌తో గూడా అలెర్జీస్ కంట్రోల్ గాకపోయినా గూడా నోస్ బ్లాక్ ఉంటే అప్పుడు దానికి సర్జికల్ ఆప్షన్ ఒకటే ఉంటది. ఓకే. కానీ సర్జరీ చేయాలంటారా? ఆ! సో, దానికి ఎండోస్కోపిక్ సెప్టోప్లాస్టీ అంటాం. లోపల నుంచి ఆ బోన్ కరెక్ట్ జేసేస్తే హ్మ్. మనకి బ్రీతింగ్ ఫ్రీ అయిపోతాయి. బట్ ప్రతి పేషెంట్ డీవియేటెడ్ బోన్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. ఎందుకంటే 90% ఆఫ్ ద పాపులేషన్‌కి బోన్ కొంచెం డీవియేషన్ ఉంటది. ఎవరికీ ఇట్లా 90 డిగ్రీస్ స్ట్రెయిట్ ఉండదు. ఓకే. బట్ అన్‌లెస్ నేసల్ అబ్‌స్ట్రక్షన్ ఉంది వాళ్ళకి అండ్ మెడికేషన్స్‌తో గూడా తక్కువ గాకపోతే అప్పుడే సర్జరీ అడ్వైజ్డ్ ఉంటది.